క్యాండిడేట్ అని చెప్పి ప్రజలు కార్యకర్తలు భావించారు. అయితే నిన్న ఊహించినటువంటిగా మా పార్టీ లిస్టులో ఒక వైఎస్ఆర్సీపీ కోవర్టుకు టికెట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రజలు కార్యకర్తలు మమేకమై ఈరోజు మేము ఆత్మీయ సమ్మేళనం చేస్తే కొన్ని వేలాది మంది కార్యకర్తలు 4 మండలాల నుంచి వచ్చారు. మేము చంద్రబాబు గారికి కోరుకునేది ఏమంటే, మీ నిర్ణయాన్ని ఒక్కసారి పునః పరిశీలించండి, సర్వే చేయించండి. మేము గెలుస్తామంటేనే మాకు టికెట్ ఇవ్వండి. కనీసం ఏజెంట్లు పెట్టుకోలేని వాడు, కనీసం గ్రామాలలో తన పేరు కూడా తెలియని వాడు, తన గ్రామాల్లో ఏ గ్రామంలో కూడా పేరు కూడా తెలియదు, అటువంటి మనిషికి టికెట్ ఇస్తే మనం ఎట్లా అధికారంలోకి రావాలి అని అంటే ఎమ్మెల్యేలు గెలవాలి. ఎమ్మెల్యేలు గెలవాలంటే ప్రజలు మనల్ని నమ్మాలి. ఈ తిక్కారెడ్డిని మీరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం. మీరే అన్నీ నా భుజస్కంధాలపైన వేసుకున్నాం. కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం నా పైన బుల్లెట్ల వర్షం కురిసినా మేము అదరలేదు బెదరలేదు. ఒక కాలు అనేది మాకు ఇబ్బంది అయింది. అయినా చంద్రబాబు గారికి మనం కోరుకునేది ఏమంటే, మీ చుట్టూ బ్రోకర్లు ఉన్నారు, వాళ్ళని గమనించలేకపోతే పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది. బ్రోకర్లను వెంటనే మీరు గమనించి గుర్తించి మాకు పునఃపరిచి కర్నూలు జిల్లాలో టికెట్లన్నీ మళ్ళీ పరిశీలించండి. గెలిచే వాళ్ళకి టికెట్లు ఇవ్వండి. మీరు ముఖ్యమంత్రి అవుతారు. మీరు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఎంతైనా ఉంది. మనం ఈ రోజున ఎవడో సర్వే వాళ్ళు వస్తే అందరు ఎక్కడనో బీహార్ యూపీ నుంచి పీకే అని కేపీ అని పీకే టీంలని వస్తే మనం ఎక్కడి నుంచి ఇస్తే ఎవడు వీళ్ళు 50,000 5 లక్షలకు అమ్ముడు వేయటోళ్ళు వీళ్ళు మనకు మీకు చెప్పేది, మా చరిత్ర రాసేది, మా రాత రాసేది ఎవడు ఈ రాబిన్ శర్మ. అందరూ డబ్బులు కమ్ముడు పోతా ఉన్నారు. నేను నా సాక్ష్యాలతో సహా మీ దగ్గరకు వస్తా. నీకు ఎవరిని కావాలంటే వాడిని ఇట్లన్నా రాస్తారు అట్లన్నా రాస్తారు. ఎవడో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు మా రాజకీయ నేతలు తలరాతలు రాస్తే మళ్ళీ ప్రజలు మన రాతలు ఎట్లా రాస్తారు మీరు ఆలోచించండి. కాబట్టి లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ఎవరో ఈ బ్రోకర్లు గుర్తించి మళ్ళీ మీరు పునః పరిశీలించి మనం అధికారంలోకి రావాలి. ప్రజలు ఈరోజు మన పక్షాన ఉన్నారు, కానీ వాళ్ళకు సరైన క్యాండిడేట్ ఇస్తే గెలిపిస్తారు. కాబట్టి మంత్రాలయం నియోజకవర్గంలో నా అభ్యర్థిత్వాన్ని పునః పరిశీలించండి అని చెప్పి 237 బూతుల నుంచి 4 మండలాల నుంచి మొత్తం 100 గ్రామాల నుంచి మేము మిమ్మల్ని కోరుకుంటాం.